బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిరియా రాజధాని డమాస్కస్ లోకి తిరుగుబాటుదారులు ప్రవేశించడంతో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచిపెట్టారని అక్కడి అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే అధ్యక్షుడు ప్రయాణిస్తున్న విమానాన్ని కూల్చివేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. లెబనాన్ గగనతలంలో ఈ ఘటన జరిగిందని పలువురు పోస్టులు పెడుతున్నారు. దీనికి సంబంధించిన ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్లలోని వివరాలను తమ పోస్టులకు జత చేస్తున్నారు. ఈజిప్టుకు చెందిన రచయిత ఖలీద్ మహమూద్ చేసిన ట్వీట్ ప్రకారం సిరియా అధ్యక్షుడు అసద్ ప్రయాణిస్తున్న IL-76 విమానం డమాస్కస్ నుంచి బయలుదేరి లెబనాన్ మీదుగా వెళ్తుండగా విమానం ఎత్తు సడన్ గా పడిపోయింది. లెబనాన్ గగనతలంలో 3650 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం అకస్మాత్తుగా 1070 మీటర్ల ఎత్తుకు పడిపోయిందని మహమూద్ చెప్పారు. ఆ తర్వాత విమానం ఆచూకీ రాడార్ అందలేదని వివరించారు. ఇక విమానం ఎగమగన అంత కిందకు దిగడం, ఆ తర్వాత రాడార్ మీద కనిపించకుండా పోవడంపై అనుమానం వ్యక్తం చేస్తూ IL-76 ను ఎవరైనా కూల్చేసి ఉంటారని అభిప్రాయపడ్డారు. అసద్ విమానం కూలిందని చెబుతున్న ఏరియా లెబనాన్ పరిధిలో ఉంది. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి సమాచారం అందడం లేదు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిరియా రాజధాని డమాస్కస్ లోకి తిరుగుబాటుదారులు ప్రవేశించడంతో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచిపెట్టారని అక్కడ అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే అధ్యక్షుడు ప్రయాణిస్తున్న విమానాన్ని కూల్చివేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇక లెబనాన్ గగనతలంలో ఈ ఘటన జరిగిందని పలువురు పోస్టులు పెడుతున్నారు. దీనికి సంబంధించి ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్లలోని వివరాలను తమ పోస్టులకు జత చేస్తున్నారు. ఈజిప్టుకు చెందిన రచయిత ఖలీద్ మహమూద్ చేసిన ట్వీట్ ప్రకారం సిరియా అధ్యక్షుడు అసద్ ప్రయాణిస్తున్న IL-76 విమానం డమాస్కస్ నుంచి బయలుదేరి లెబనాన్ మీదుగా వెళుతుండగా విమానం ఎత్తు సడన్ గా పడిపోయింది. లెబనాన్ గగనతలంలో 3650 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం అకస్మాత్తుగా 1070 మీటర్ల ఎత్తుకు పడిపోయిందని మహమూద్ చెప్పారు. ఆ తర్వాత విమానం ఆచూకీ రాడార్కు అందడం లేదని వివరించారు. విమానం ఎగిరిన అంత కిందకు దిగడం, ఆ తర్వాత రాడార్ మీద కనిపించకుండా పోవడంపై అనుమానం వ్యక్తం చేస్తూ IL-76 ను ఎవరైనా కూల్చి ఉంటారని అభిప్రాయపడ్డారు. అసద్ విమానం కూలిందని చెబుతున్న ఏరియా లెబనాన్ పరిధిలో ఉంది. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు.